హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ కింగ్డమ్ మొనీరా. ఆల్రెడీ మనం యాక్చువల్గా 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 3 డొమైన్ క్లాసిఫికేషన్ ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది చూసే కన్నా ముందు ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏ విధంగా మనకు బయాలజికల్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా ఏ విధంగా డివైడ్ చేశారు, ఇక్కడ కింగ్డమ్ మొనీరా అంటే ఏంటి, ఏ విధంగా మన విట్టేకర్ అనే సైంటిస్ట్ ఏ విధంగా డివైడ్ చేశారు, ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాం. ఆ క్లాసెస్ క్లియర్గా కనుక మీకు అర్థమవుతే ఈ క్లాస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ప్రీవియస్ వీడియోస్ చూసి మన క్లాస్ని కంటిన్యూ చేయండి. రైట్, ఓకే. సో ఇప్పుడు కనుక చూస్తే మనం కింగ్డమ్ మొనీరా గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ కింగ్డమ్ మొనీరాస్ ఏంటి, విట్టేకర్ ప్రకారం మనకు మొనీరాస్ అనేటివన్నీ కూడా బ్యాక్టీరియాస్, ప్రొకారియోట్స్ అండ్ యూనిసెల్లార్, లైక్ ఇలా చాలా కాన్సెప్ట్స్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. అవి చూసిన తర్వాత ఇదైతే చూడండి. ఓకే, లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను రెగ్యులర్గా అంటే, మనకు కింగ్డమ్ మొనీరా స్టార్ట్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మనము కాన్సెప్ట్ని మీకు బిల్డప్ చేసేసిన తర్వాత లైన్ టు లైన్ అనేది చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మనం అంతా కూడా 360 మార్క్స్ స్కోర్ చేయాలనే ఇంటెన్షన్తో ప్రతి లైన్ కవర్ చేస్తూ ఉన్నాం. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీట్ బయాలజీలో 360 మార్క్స్ మీకు రావాలి అంటే, అట్లీస్ట్ 350 మార్క్స్ రావాలంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ని జాగ్రత్తగా నీట్గా విని, ఓకే, దాన్ని అర్థం చేసుకునేసేసి మీరు మైండ్ మ్యాప్స్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే అంతకన్నా ఈజియెస్ట్ సబ్జెక్ట్ లేదు. రైట్, కాబట్టి ఓపికతో వినండి, క్లాస్ని స్కిప్ చేయొద్దు ఎట్ ఎనీ కాస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్, ముందు చెప్తున్నాను. మీకు నీట్ రావాలంటే క్లాసెస్ని కరెక్ట్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా మీ సిలబస్లోదే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్లోకి వెళ్దాం ఫస్ట్ మనం. ఓకే, తర్వాత లైన్ టు లైన్ కొద్దాం. చూడండి, మొనీరాస్ అంటున్నాం. ఇక్కడ మొనీరాస్ గురించి డిస్కస్ చేస్తే వీ కెన్ సే ఇట్ ఈస్ మొనీరా. ఓకే, ఇట్ ఈస్ అ ఫస్ట్ కింగ్డమ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద ఫస్ట్ కింగ్డమ్ యాజ్ పర్ ద విట్టేకర్. మొనీరాస్లో విట్టేకర్ ఏం చేశాడు అంటే, అన్నీ కూడా యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ని పెట్టాడు. యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్ని పెట్టాడు. సో ప్రోకారియోట్స్ ఆర్ నథింగ్ బట్, మనకు యాక్చువల్గా దేర్ ఈస్ అ సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ లేకపోతే ప్రోకారియోట్స్ అంటాం. అండ్ ఈ యొక్క మొనీరాస్ యొక్క క్యారెక్టర్స్ కనుక చూస్తే మనం ఫస్ట్ వీటి యొక్క హ్యాబిటేట్ కూడా చూడండి. ఫస్ట్ హ్యాబిటేట్ అంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయంటే వేర్ నాట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఉండవు అనేసి అడగొచ్చు మనం. ఎక్కడని కాదు, ప్రతి ప్లేస్లో ఎవ్రీవేర్ ఇవి ఉంటాయి. ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే మనకు ఎయిర్లో కనబడతాయి, వాటర్లో కనబడతాయి, అండ్ ల్యాండ్ మీద కనబడతాయి, ఎట్సెట్రా. ఓకే, ఇక్కడ వాటర్ కనుక చూసుకున్నాం అనుకో, డీప్ ఓషన్స్ ఉన్నాయి కదా, డీప్ ఓషన్స్లో కనబడతాయి. మనకు హై ప్రెషర్ ఉంటుంది డీప్ ఓషన్లో, అంటే హై ప్రెషర్ దగ్గర కనబడతాయి. అండ్ మనకు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే ఇక్కడ యాక్చువల్ వాటర్ అనేది మనకు హాట్ వాటర్ పెట్టినప్పుడు ఎట్లయితే ఉబ్బుకుతూ ఉంటాయో, అలా మనకు హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా మనకి ఇవి కనబడతాయి. నెక్స్ట్ కనుక చూసాము అంటే మనం, సో దీంతో పాటు వాటర్ ఏదైతే ఐస్గా కన్వర్ట్ అవుతుందో ఐస్లో కూడా మనకి ఇవి కనపడతాయి. కమింగ్ టు ది ల్యాండ్. ల్యాండ్ అంటే నథింగ్ బట్ మనకు టెరెస్ట్రియల్ మీద ఉంటాయంటాం. టెరెస్ట్రియల్ మీద ఇవి కనపడతాయి. అట్ ద సేమ్ టైం మనకు హ్యూమన్ బాడీస్లో ఉంటాయి. ఓకే, పారాసైట్స్గా ఉంటాయి ఇవి, ఎట్సెట్రా. అంటే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవని కాదు, ప్రతి ప్లేస్లో కూడా మనకు యాక్చువల్గా ఇవి కనబడతాయి. అట్ ద సేమ్ టైం మనకు డిజర్ట్స్ ఉన్నాయి, అంటే ఎడార్లు. ఆ ఎడార్లో కూడా హై టెంపరేచర్ ఉంటుంది, హై టెంపరేచర్ దగ్గర కూడా ఇవి బతుకుతాయని చెప్తాను. మొత్తం మన బాడీ కూడా చూడండి, మన బాడీలో ఎవ్రీవేర్ మనకి యాక్చువల్గా బ్యాక్టీరియా ఉంటుంది. బాడీలో ప్రతి ప్లేస్లో కూడా మనకు బ్యాక్టీరియా అనేది గ్రో అవుతూ ఉంటుంది. రైట్, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియాస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిటేట్స్లో బతుకుతాయని చెప్తా ఉన్నాం. నెక్స్ట్ కనుక చూస్తే బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే,
బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ లోపల మనకి యాక్చువల్‌గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్‌ని చెప్పారు మనకి యాక్చువల్‌గా. దే ఆర్ కాల్డ్ యాస్ ద షేప్ బేస్ చేసుకుంటే మనకు స్పెరికల్ షేప్ ఒకటి, రెండోదొచ్చేసేసి మనకు రాడ్ షేప్ ఒకటి, మూడోదొచ్చేసేసి కామా షేప్ ఒకటి, నాలుగోదొచ్చేసేసి స్పైరల్ షేప్ ఒకటి. ఈ విధంగా 4 షేప్స్ ఉన్నాయి. ఈ 4 షేప్‌లో స్పెరికల్ షేప్ అంటే ఎలా ఉంటుంది? సీ దిస్ లైక్ రౌండ్‌గా ఇలా ఉంటుంది. రాడ్ షేప్ అంటే ఎలా ఉంటుంది? లైక్ దిస్. కామా షేప్ అంటే ఎలా ఉంటుంది? లైక్ దిస్. మనం కామా రాస్తాం కదా! లైక్ దిస్. అండ్ స్పైరల్ షేప్ అంటే ఎలా ఉంటుంది? లైక్ దిస్. ఇలా ఉంటుంది. సో, దీన్ని బేసిక్‌గా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చెప్పాం. దీన్ని కొద్దిగా సైంటిఫిక్‌గా చెప్తే స్పెరికల్ షేప్ వచ్చేసేసి మనకి యాక్చువల్‌గా ఏమంటాము అంటే కోకై అంటాం. బాసిల్లస్ వచ్చేసేసి మనకి యాక్చువల్‌గా రాడ్ వచ్చేసేసి బాసిల్లస్ అని చెప్తాం. కామా షేప్ వచ్చేసేసి మనకి యాక్చువల్‌గా విబ్రియో అండ్ స్పైరల్ షేప్ వచ్చేసేసి స్పైరిల్లం అంటాం. సో, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్ ఓకే. ఇంకా రాడ్ షేప్ బాసిల్లస్ ఏదైతే ఉందో మనకి యాక్చువల్‌గా ఈకోలే ఉంది కదా మనకు. ఎస్చెరిషియా కోలే ఇట్ ఈస్ అ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. అండ్ కామా షేప్‌లో విబ్రియో వచ్చేసేసి విబ్రియో కలరా, కలరాని కాజ్ చేస్తుంది. స్పైరం వచ్చేసేసి రోడోస్పైరిల్లం. ఇలా చెప్పొచ్చు. ఇవి మనకి యాక్చువల్‌గా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఫీచర్స్ దానికి సంబంధించినవి. అయితే ద పాయింట్ ఏంటి అంటే స్ట్రక్చర్ తర్వాత మనకు చూడడానికి చూడండి స్ట్రక్చర్స్ అన్నీ కూడా వెరీ సింపుల్ కనబడుతున్నాయి. ఈ స్ట్రక్చర్స్ అనేటివి సింపుల్‌గానే కనబడుతున్నాయి. బట్ వీటి యొక్క బిహేవియర్ మాత్రం ఇది కొద్దిగా ఇంపార్టెంట్. బిహేవియర్ మాత్రం చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి అనేసి రాస్తున్నాడు. స్టేట్మెంట్స్‌లో వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. అండ్ గుర్తుపెట్టుకోండి కూడా. స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్‌గానే ఉంటుంది. బట్ వీటి యొక్క బిహేవియర్ మాత్రం మోర్ కాంప్లెక్స్‌గా ఉంటుందనేసి చెప్తున్నాడు. అండ్ ఎందుకు అట్లా అంత కాంప్లెక్స్‌గా ఉంటుంది అంటే, దే హావ్ ద డిఫరెంట్ మెటబాలిక్ డైవర్సిటీ. అంటే ఎందుకు మెనీ ఆర్గానిజమ్స్‌తో కంపేర్ చేసినప్పుడు దీస్ హావ్ ద మెటబాలిక్ డైవర్సిటీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అంటాడు. ఏంటి మెటబాలిక్ డైవర్సిటీ ఏంటి అంటే, దే హావ్ ద బేసిక్ గనుక చూస్తే ఇవి చూడండి మనకు ఒకటి ఆటోట్రోప్స్ ఉన్నాయి మనకు. రెండోది వచ్చేసేసి హెటెరోట్రోప్స్ ఉన్నాయి. ఆటోట్రోప్స్ ఏం చేస్తాయి? దే కెన్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్. అగైన్ ఆటోట్రోప్స్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఫోటో ఆటోట్రోప్ అంటాం. రెండోది వచ్చేసేసి కీమో ఆటోట్రోప్ అని చెప్తాం. అండ్ హెటెరోట్రోప్ అంటే దే డిపెండ్ ఆన్ అదర్స్ అనేసి అర్థం. సో, ఈ విధంగా మనకి యాక్చువల్‌గా ఆటోట్రోప్స్ అంటే లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొనేసి ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటే ఫోటో ఆటోట్రోప్స్ అంటాం. ఫోటో అంటే లైట్ ఇక్కడ. అండ్ కెమికల్స్‌ని యూజ్ చేసేసి దాని నుంచి వచ్చినటువంటి ఎనర్జీని యూజ్ చేసుకొని ఏటీపీ ప్రొడక్షన్ చేసుకుంటే దే కాల్డ్ యాస్ ఎ కీమో ఆటోట్రోప్స్ అంటాం. హెటెరోట్రోప్స్ అంటే దే ఆర్ డిపెండ్ ఆన్ అదర్స్ లైక్ పారాసైట్స్‌గా ఉండొచ్చు. అలా ఉంటే వాటిని హెటెరోట్రోప్స్ అంటారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు మెటబాలిక్ డైవర్సిటీ ఉండడం వల్ల వాటిని ఏమంటున్నామంటే ఆటోట్రోప్స్, హెటెరోట్రోప్స్ అంటాం. ఈ విధంగా బిహేవియర్ అనేది చాలా కాంప్లెక్స్‌గా ఉందని చెప్తాం. రైట్. తర్వాత లెట్స్ గో ఫర్ ది మనకు క్లాసిఫికేషన్ గనుక చూస్తే నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూడండి దీనిలో. క్లాసిఫికేషన్ గనుక చూస్తే మొత్తం మనకు మొనీరాస్‌ని 2గా డివైడ్ చేస్తారు. యాస్ పర్ ఎవరి వల్ల అంటే మనకి యాక్చువల్‌గా 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు కదా! ఆ సైంటిస్ట్ ప్రకారం దే డివైడ్ ఇంటూ ది 2 టైప్స్. ఒకటి ఆర్కే బ్యాక్టీరియా, రెండోది వచ్చేసేసి బ్యాక్టీరియా. ఓకే. ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది ఆర్కే బ్యాక్టీరియా గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది ఆర్కే బ్యాక్టీరియా.
ఈ ఆర్కీ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే దీస్ ఆర్ ది స్పెషలైజ్డ్ బ్యాక్టీరియాస్. స్పెషలైజ్డ్ బ్యాక్టీరియాస్ అంటాం. ఓకే. గ్రో ఎట్ హార్షీ కండిషన్, చాలా చాలా ఇంపార్టెంట్. హార్షీ కండిషన్స్ అంటే నార్మల్గా ఆర్గానిజమ్స్ గ్రో అయ్యేటువంటి ప్లేస్ కాకుండా అసలు నార్మల్ ఆర్గానిజమ్స్ గ్రో కానటువంటి ప్లేస్నే మనం హార్షీ కండిషన్స్ అంటాం. మరి హార్షీ కండిషన్స్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకు థర్మో ఎసిడోఫైల్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసేసి మనకు హాలోఫైల్స్ ఉన్నాయి. మూడోది వచ్చేసేసి మిథనోజన్స్. సో ఫ్రెండ్స్, ఇవి యాక్చువల్గా ఉన్నటువంటి థింగ్స్. థర్మో ఎసిడోఫైల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది ఆర్కీ బ్యాక్టీరియా, దే గ్రో ఎట్ హై టెంపరేచర్ అనేసి అర్థం. ఓకే, హై టెంపరేచర్ దగ్గర ఇవి గ్రో అవుతాయి. అంటే నార్మల్గా 50 degrees, 60 degrees, 70 degrees కాకుండా అంతకన్నా ఎక్కువ డిగ్రీస్ దగ్గర కూడా దే కెన్ గ్రో అనమాట. బేసిక్గా ఏ లివింగ్ ఆర్గానిజం కూడా ఈ ఈ టెంపరేచర్ దగ్గర బతకవు, కానీ ఇవి మాత్రం బతుకుతాయి అంటాడు. హాలోఫైట్స్ అంటే ఏంటి అంటే హై సెలినిటీ కండిషన్స్లో, ఓకే, హై సాల్టీ కండిషన్స్లో ఇవి బతుకుతాయి అనేసి అర్థం. అంటే బేసిక్గా ఏంటంటే మైక్రో ఆర్గానిజం సాల్ట్లో చనిపోతాయి. మన పికిల్స్ పెడతాం, పికిల్స్లో సాల్ట్ వేస్తాం, సాల్ట్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సాల్ట్ వేయడానికి కారణం ఏంటంటే హై సాల్టీ కండిషన్స్లో అన్ని చనిపోతాయి. బేసిక్గా బ్యాక్టీరియా గ్రో అవ్వదు, కానీ సమ్ ఎక్సెప్షనల్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి, దే కెన్ గ్రో అనేసి అర్థం హాలోఫైల్స్. సో ఎగ్జాంపుల్ హాలో బ్యాక్టీరియం కూడా వస్తుంది మనకు కనుక చూస్తే. హాలో బ్యాక్టీరియం మనకు లేదు, బట్ జస్ట్ ఐడియా కోసం మాత్రం చూస్తున్నా. థర్మో ఎసిడోఫైల్స్ మనకు టాక్ పొలిమరేజ్ చూడండి, టాక్ పొలిమరేజ్ ఉన్నటువంటి దీంట్లో టాక్ ఈజ్ నథింగ్ బట్ థర్మస్, తర్వాత ఆక్వాటికస్. సో థర్మస్ ఆక్వాటికస్ అనేది మనకి యాక్చువల్గా హై టెంపరేచర్ దగ్గర బతుకుతున్నటువంటి ఆర్గానిజం. నెక్స్ట్ గో ఫర్ ది మిథనోజన్స్. ఓకే, దే గ్రో ఇన్ ది డిఫరెంట్ కండిషన్స్లో బతుకుతాయి. మనకి యాక్చువల్గా మనకు రూమినెంట్స్ అనేటివి ఉన్నాయి. రూమినెంట్స్ ఆర్ నథింగ్ బట్ కౌస్ కావచ్చు, బఫెల్లో కావచ్చు. ఈ కౌస్ అండ్ బఫెల్లోస్ రూమినెంట్స్ అంటాం, ఎందుకంటే దే కెన్ ఈట్ ఫస్ట్ అండ్ ఫర్దర్ ఆఫ్టర్ డ్యూరింగ్ ద రిలాక్సేషన్ దే కెన్ గెట్ బ్యాక్ ద ఫుడ్ అండ్ దే చీవ్ ఇట్. అంటే ఏంటంటే ఫస్ట్ ఫుల్గా తినేసేసిన తర్వాత ఒక దగ్గర స్టోర్ చేసుకునేసేసి ప్రశాంతంగా ఒక దగ్గర పడుకునేసేసి తిన్నటువంటి గడ్డిని ఏదైతే ఉంటుందో అది మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నములుతూ ఉంటాయి. దాటిని రూమినెంట్స్ అంటాం. అంటే నెమరు వేసే జంతువులు అంటాం తెలుగులో అయితే యాక్చువల్గా. సో ఇలాంటి ఆర్గానిజమ్స్ అనేటివి ఏవైతే ఉంటాయో వాటి యొక్క కడుపులో ఉంటాయి ఇవి అంటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ రూమినెంట్స్ యొక్క గట్లో మనం ఈ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాస్ చూస్తామంటాడు. ఇలాంటి వాటినే ఎందుకు మిథనోజన్స్ అని అంటే గట్లో పెరుగుతూ దే ప్రొడ్యూస్ ద మీథేన్ గ్యాస్. మీథేన్ గ్యాస్ లేదంటే గోబర్ గ్యాస్ అంటాం. ఈ గోబర్ గ్యాస్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మిథనోజన్స్ అనేసి చెప్తా ఉన్నాం, రైట్. సో గోబర్ గ్యాస్ లేదంటే బయోగ్యాస్ అనేసి కూడా అంటాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కనుక రాయాలి అంటే మనకు మిథనోబాక్టీరియం ఉంది. మనకు మిథనోబాక్టీరియం ఈ ఎగ్జాంపుల్స్ మీకు అవసరం లేదు, కావాలి అంటే మాత్రం తీసుకోండి, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది, ఇది మనకు ఆర్కీ బ్యాక్టీరియాకి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే మనం యూ బ్యాక్టీరియా ఉంటుంది. యూ బ్యాక్టీరియా ఇస్ నథింగ్ బట్ ట్రూ బ్యాక్టీరియా అనేసి అర్థం. ఇట్ ఈస్ ట్రూ బ్యాక్టీరియా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే కన్నా ముందు ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా ఇంత హార్ష్ కండిషన్ ఎందుకు పడుతుంది అంటే డ్యూ టు ది సెల్ వాల్ కంపోజిషన్. సెల్ వాల్ కంపోజిషన్ అనేది
నార్మల్ బ్యాక్టీరియా కన్నా ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ సెల్ వాల్‌లో చేంజెస్ ఉండడం వలన ఈ హార్ష్ కండిషన్స్‌ని తట్టుకొని ఇవి బతుకుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రూ బ్యాక్టీరియా అంటాం. ఈ ట్రూ బ్యాక్టీరియా అనేసి ఎందుకు అంటామంటే బేసిక్‌గా ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద సెల్ వాల్ ఉంటుంది. దీనిలో రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. ఒకవేళ గనుక ఇవి గనుక మొటైల్ అయితే ఫ్లాజెల్లా ఉంటాయి. అట్లా అనేసి అన్ని ఆర్గానిజమ్స్, అన్ని బ్యాక్టీరియాస్ అనేటివి మనకు యాక్చువల్‌గా ఫ్లాజెల్లేటెడ్ కాదు. కొన్నిటి ఒకవేళ కదిలేటివి ఉంటే మాత్రమే అది యాక్చువల్‌గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్‌మెంట్ చూపించేవి ఉంటే మాత్రమే మనకి యాక్చువల్‌గా అలా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కనుక చూస్తే దీంట్లో ఒక స్పెషలైజ్డ్ యూబ్యాక్టీరియా లోపల ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మెటబాలిజంని బేస్ చేసుకొనేసి యూబ్యాక్టీరియా డివైడ్ ఉంటుంది మనకు 2 టైప్స్‌గా చెప్తున్నాడు. ఒకటి ఫో ఆహ్, ఆటోట్రోప్స్ గాను, రెండోది మనకు హెటెరోట్రోప్స్ గాను చెప్తున్నాడు. ఇంతకుముందే డిస్కస్ చేసాం, మళ్ళీ వస్తుంది. ఆటోట్రోప్స్ మళ్ళీ అగైన్ డివైడ్ ఇంటూ ది 2 టైప్స్. ఒకటి వచ్చేసేసి ఫోటో ఆటోట్రోప్స్, రెండోది వచ్చేసేసి కీమో ఆటోట్రోప్ అంటాం. రైట్, లెట్స్ గో ఫర్ ది ఫోటో ఆటోట్రోప్స్. ఫోటో ఆటోట్రోప్స్ అంటే నథింగ్ బట్ లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. దాంట్లో నుంచి దే ప్రొడ్యూస్ ఏటీపీ ఎనర్జీ. లైట్లో ఉన్నటువంటి ఎనర్జీని ఏటీపీ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే ఫోటోసింథసిస్ అంటాం. ఈ ఏటీపీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ దేనిలో జరుగుతుంది? జనరల్ అయితే గ్రీన్ ప్లాంట్లో జరుగుతాయి. బ్యాక్టీరియా ఆల్సో దే పర్ఫార్మింగ్ ద ఫోటోసింథసిస్ అంటే డెఫినెట్లీ ఫోటోసింథసిస్ చేయడానికి కావాల్సినటువంటి పిగ్మెంట్ అనేది దీనిలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as a క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఏ. యాక్చువల్గా ప్లాంట్లో ఉండేటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ కూడా మనకు ఫోటోసింథటిక్ పిగ్మెంట్ కూడా క్లోరోఫిల్ ఏ అని గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? అనబినా అండ్ నాస్టాక్. అనబినా, నాస్టాక్ ఇవి రెండింటిని మనం యాక్చువల్గా ఏమంటామంటే బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్తాం. బ్లూ గ్రీన్ ఆల్గే లేదు అంటే సైనోబాక్టీరియా అని చెప్తాం. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే సైనోబాక్టీరియాకు కొన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. బేసిక్గా ఏంటి అంటే ఈ అనబినా నాస్టాక్ అనేది యాక్చువల్గా దే ఆర్ ద ప్రోకారియోటిక్ అండ్ యూనిసెల్యులర్. నో డౌట్ దే ఆర్ ద యూనిసెల్యులర్. బట్ యూనిసెల్యులర్ అయినా కూడా దే ఆర్ ద కాలనీస్గా ఉంటాయి. కాలనీస్ని ఫార్మ్ చేస్తాయి. లేదు అంటే దే హ్యావ్ ఏ ఫిలమెంటస్ స్ట్రక్చర్. కాలనీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ రౌండ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒకే దగ్గర కాలనీస్గా ఉంటాయి. లేదు ఇలా కాకుండా మనకి యాక్చువల్లీ ఇలా ఉందనుకోండి. సీ దిస్ ఈస్ ద వన్ సెల్, దిస్ ఈస్ ద వన్ మోర్ సెల్, దిస్ ఈస్ ద వన్ మోర్ సెల్, దిస్ ఈస్ ద వన్ మోర్ అండ్ లైక్ దిస్ ఇలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా ఇలా ఫామ్ అయినప్పుడు దీస్ ఆర్ కాల్డ్ as వాట్? మనకి యాక్చువల్గా ఫిలమెంటస్. ఈ ఫిలమెంటస్ స్ట్రక్చర్లో ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. దే కాల్డ్ యాజ్ హెటెరోసిస్ట్ అంటాం. దీన్ని ఏమంటున్నాం? హెటెరోసిస్ట్. ఈ హెటెరోసిస్ట్ ఉండడం అనేది ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్. హెటెరోసిస్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే దే ప్రొడ్యూస్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. హెటెరోసిస్ట్ ఏం చేస్తే స్పెషలైజ్డ్ సెల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అనబినా నాస్టాక్ లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గే లేదంటే సైనోబాక్టీరియా ఎసెన్షియల్ ఫర్ ది నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. అదే విధంగా దీని చుట్టూ ఒక జెలాటినియస్ స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే మనకు ఫిలమెంటస్గా ఉన్నా కాలనీస్గా ఉన్నా దే ఫామ్ వాట్? ఒక జెలాటినియస్ స్ట్రక్చర్ అయితే మనకు ఈ విధంగా సన్నని లేయర్ అయితే కనబడుతూ ఉంటుంది. లైక్ దిస్. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ కనుక చూస్తే ఇదే ఆర్గానిజమ్స్లో ఏవైతే ఉన్నాయో ఇది సైనోబాక్టీరియా ఏదైతే ఉందో దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ బాడీస్ అని చెప్తుంటాం. నెక్స్ట్ చూడండి. ప్రజెంట్ ఇన్ ద
వాటర్లో ఉంటాయి ఇవి అండ్ టెరెస్ట్రియల్లో ఉంటాయి. ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే మనకి యాక్చువల్గా ఇవి వాటర్లో కనబడుతున్నాయి, అదేవిధంగా టెరెస్ట్రియల్లో కనబడుతున్నాయి, ఇంకా సమ్ అదర్ ప్లేసెస్ ఎక్కడైనా కూడా ఇవి మనకి ఈజీగా కనబడతాయని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ కావచ్చు, మెరీన్ వాటర్ కావచ్చు, ఏదైనా కూడా ఇవి కనబడతాయి. అయితే వాటర్ ఎక్కడైతే హై పొల్యూషన్ ఉంటుందో, హై పొల్యూషన్ ఎక్కడైతే ఉంటుందో, హై పొల్యూషన్ దగ్గర ఇవి ఎక్కువ గ్రో అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఆపోజిట్ పాయింట్ ఇంకోటి చెప్తాను చూడండి. హై పొల్యూషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్. ఇక్కడ ఇది వచ్చేసేసి వాటర్ పొల్యూషన్ మనకు, ఎందుకంటే వాటర్లో ఉండేటువంటి బ్యాక్టీరియా కాబట్టి వాటర్ పొల్యూషన్ ఉంది అనుకోండి. ఎక్కువ పొల్యూషన్ ఉంటే, ఎక్కువ పొల్యూటెంట్స్ ఉంటే అక్కడ ఇవి తినేసి పెరుగుతూ ఉంటాయి. కానీ హై పొల్యూషన్ ఉన్న దగ్గర, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ ఉందనుకోండి, అక్కడ బతకనటువంటి ఆర్గానిజమ్స్ వచ్చేసి లైకెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే లెసన్లో వస్తుంది మనకు, నో డౌట్. కానీ స్పెషల్ కేటగిరీ ఇక్కడే అవసరం కాబట్టి ఇక్కడే చెప్తా ఉన్నా. రైట్, నెక్స్ట్ చూడండి. ఇది మొత్తం ఆటోట్రోప్స్. కమింగ్ టు ది కీమో ఆటోట్రోప్స్. ఫోటో ఆటోట్రోప్స్ అయింది, కీమో ఆటోటైప్స్ అంటే కెమికల్స్ యూజ్ చేసుకుంటాయి. అవి వచ్చేసేసి మనకు ఒకటి వచ్చేసేసి నైట్రేట్ కావచ్చు, NO2 మైనస్, రెండోది వచ్చేసేసి నైట్రేట్ కావచ్చు, రెండోది వచ్చేసేసి NO3 మైనస్ నైట్రేట్ అండ్ అమోనియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద అమోనియా. ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి బాండ్కు కొంత పవర్ ఉంటుంది. ప్రతి బాండ్ బ్రేక్ అయితే దాని నుంచి కొంత ఎనర్జీ వస్తుంది. ఈ బాండ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే అమోనియాను బ్రేక్ చేస్తాయి, బాండ్స్ను బ్రేక్ చేస్తాయి, బాండ్స్ నుండి కొంత ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని దే ప్రొడ్యూస్ ద సింథసైజ్ ద ATP ఎనర్జీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని సింథసిస్ చేసుకుంది. అదేవిధంగా NO2 కానీ NO3ని కూడా అలాగే మనకి యాక్చువల్గా ప్రొడక్షన్లో యూజ్ చేసుకుంటాయి. అదేవిధంగా కీమో ఆటోట్రాప్స్కి వన్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏముంది అంటే, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, ఐరన్, నథింగ్ బట్ ఫెర్రస్ అండ్ సల్ఫర్, వీటన్నిటిని కూడా రీసైకిల్ చేస్తాయి అంటాడు. ఎందుకు రీసైకిల్ చేస్తాయంటే నైట్రోజన్ ఉన్నటువంటి మాలిక్యూల్ని బ్రేక్ చేస్తే నైట్రోజన్ బయటకు వస్తుంది. ఫాస్ఫరస్ లేదంటే ఫాస్ఫేట్ ఉన్నటువంటి మాలిక్యూల్ని బ్రేక్ చేస్తే ఫాస్ఫేట్ బయటకు వస్తుంది. ఐరన్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ బ్రేక్ చేస్తే మనకు ఐరన్ బయటకు వస్తుంది. సల్ఫర్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తే సల్ఫర్ బయటకు వస్తుంది. అలా రీసైకిల్ చేస్తాయంటాడు. బేసిక్గా రీసైకిల్ చేయడం అంటే ఏంటి, ఫస్ట్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది, నైట్రోజన్స్ వేరే మాలిక్యూల్స్తో కలిసి ఒక ఫామ్ వచ్చి ఉంటుంది, అది బ్రేక్ చేస్తే నైట్రోజన్ బయటకు వస్తుంది. ఫాస్ఫేట్ వేరే దాంతో కలిసేసేసి ఒక మాలిక్యూల్, పెద్ద మాలిక్యూల్ ఫామ్ చేసి ఉంటుంది వేరే అదర్ కాంపోనెంట్స్తో. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే ఫాస్ఫేట్ బయటకు వస్తుంది. అలా ఈ విధంగా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రీసైకిల్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ గో ఫర్ ది హెటెరోట్రోప్స్. చూడండి, హెటెరోట్రోప్స్ గురించి కొద్దిగా డీటెయిల్గా చదవాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ అబండెంట్ హెటెరోట్రోప్స్. మోస్ట్ అబండెంట్ బ్యాక్టీరియా ఏంటి మనకు, మోస్ట్ అబండెంట్ బ్యాక్టీరియా ఇస్ ద హెటెరోట్రోప్. హెటెరోట్రోప్ అంటే ఏంటి, దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ అనేసి అర్థం. ఆటోట్రోప్స్కి ఆపోజిట్. ఓకే, మిగతా ఆర్గానిజమ్స్ మీద ఇవి డిపెండ్ అయి బతుకుతాయని అంటాం. అదేవిధంగా చూస్తే మెజారిటీ ఆఫ్ దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెజారిటీ హెటెరోట్రోప్స్ మనకు వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయి బతుకుతున్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ as ద డీకంపోజర్స్ అని కూడా అంటాం. డీకంపోజర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక బాడీ కంపోజ్ అయి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఆ కంపోజిషన్ని తీసేస్తుంది, ఇది మళ్ళీ రిమూవ్ చేసేస్తుంది. డీకంపోజ్ చేయడం అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్, బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్, బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ బ్రేక్ చేసిందంటే దే కాల్డ్ as ద డీకంపోజ్. అంటే ఏంటంటే కులింపజేస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే. రైట్, అదేవిధంగా ఏ హెటెరోట్రోప్స్ హ్యూమన్ వెల్ఫేర్లో చాలా హెల్ప్ చేస్తుంది అంటాడు. హ్యూమన్ వెల్ఫేర్ ఉంది, అదేవిధంగా హ్యూమన్కి హార్మ్ చేసేటివి కూడా ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ హ్యూమన్ వెల్ఫేర్లో ఫస్ట్ వచ్చేసేసి దిస్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ ఫర్ ది కర్డ్ ఫార్మేషన్ అంటాం. కర్డ్ ఎవరి వల్ల ఫామ్ అవుతుంది మనకు, లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా దట్ ఫార్మింగ్ ద కర్డ్, కాబట్టి ఆ కర్డ్ను మనం తింటాం కాబట్టి హ్యూమన్కి హెల్ప్ అవుతుంది అంటారు. ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది యాంటీబయోటిక్స్.
యాంటీబయాటిక్ ప్రొడక్షన్లో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు స్ట్రెప్టోమైసిస్ గ్రీసియస్ ఉంది. స్ట్రెప్టోమైసిస్ గ్రీసియస్ ఉంది. స్ట్రెప్టోమైసిస్ గ్రీసియస్ నుండి మనకు స్ట్రెప్టోమైసిన్ వస్తుంది. సో యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది కెమికల్ విచ్ కిల్ ది బ్యాక్టీరియా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాని చంపేటువంటి కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకోసమే యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తున్నాయి ప్లాంట్స్కి. నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి యాక్చువల్గా రైజోబియం బ్యాక్టీరియా ఉంది మనకు. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మనకి యాక్చువల్గా లెగ్యూమ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లెగ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్ నట్ కావచ్చు, వీటి లోపల రూట్ నోడల్స్ ఉంటాయి. రూట్స్ అనేటివి నోడల్స్ ఫామ్ చేస్తాయి. ఆ నోడల్స్ లోపల మనకి యాక్చువల్గా ఏముంటుంది? బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్స్ చేయకపోతే మనకి యాక్చువల్గా ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేయవు, అండ్ వాటిని మనం ఏమి తినలేము అనేసి, అందుకోసం అనేసి హ్యూమన్కి ఇది హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ కానీ చూస్తే అండ్ ఇది కొంత హెల్ప్ఫుల్ థింగ్స్ చెప్పాము. నెక్స్ట్ హార్మ్ఫుల్ థింగ్స్ చేయండి. హ్యూమన్స్కి హార్మ్ చేస్తాయి. హ్యూమన్స్కి హార్మ్ చేసేటటువంటి థింగ్స్ కూడా ఉన్నాయి మనకు. హ్యూమన్స్కి హెల్ప్ చేయడం వేరు, హ్యూమన్కి హార్మ్ చేయడం వేరు. హ్యూమన్కి ఎలాంటి హార్మ్ చేస్తాయి? దే కాజెస్ ది సమ్ డిసీజెస్. ఏంటి ఆ డిసీజెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూస్తే హ్యూమన్ మీద కలిగేసేటువంటి డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కలరా ఉంది, సెకండ్ ఇది టైఫాయిడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ టెటానస్ ఉంది, ఫోర్త్ వచ్చేసేసి మనకు సమ్ అదర్ డిసీజెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ కలరా ఉంది, విబ్రియో కలరా కలిగేస్తుంది, అంటే నీళ్ళ విరేచనాలు అంటాం, యాక్చువల్గా మోషన్స్ అంటాం, దట్ ఈస్ డయేరియా. ఓకే, కలరా వల్ల వస్తుంది. టైఫాయిడ్, సాల్మోనెల్లా, టైఫిమీరియం అంటాం. సాల్మోనెల్లా టైఫిమీరియం, దిస్ కాజ్ ద టైఫాయిడ్. యాక్చువల్ ఫుడ్ పాయిజన్ అంటాం కదా, అది యాక్చువల్గా. టెటానస్ వచ్చేసి క్లాస్ట్రిడియం టెటాని. క్లాస్ట్రిడియం టెటాని అనేటువంటి బ్యాక్టీరియా కలుగజేస్తాం. దీంతో పాటు హ్యూమన్స్కే కాకుండా దే ఆల్సో హార్మ్ టు ది ప్లాంట్స్. ఈ ప్లాంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిట్రస్ కాంకర్ ఉంది. ఈ సిట్రస్ కాంకర్ అనేది మనకు యాక్చువల్గా ఒక బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, జాంతోమోనస్ సిట్రి అనేసి. జాంతోమోనస్ సిట్రి అనేటువంటి సిట్రస్ ఫ్రూట్స్లో మనకి యాక్చువల్గా నిమ్మకాయలు కానీ, బత్తాయికాయలు కానీ, ఆరెంజెస్ కానీ, ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్. ఈ సిట్రస్ ఫ్రూట్స్లో ఇదేంటంటే ఒక క్యాంకర్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. సో ఆ విధంగా మనకు సిట్రస్ క్యాంకర్ అనేది కలుగజేస్తూ ఉంటుంది అనేసి. అదేవిధంగా దే ఆల్సో డ్యామేజ్ టు ది క్రాప్స్ అన్నాడు. ఫార్మ్ ఎనిమల్స్, పెట్స్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఫార్మ్ ఎనిమల్స్ అలాంగ్ విత్ ద హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్తో పాటు మనకు పెట్స్, చిన్న చిన్న పెట్స్ ఉన్నాయి కదా, మనకు పెంచుకునే కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, రాబిట్స్ కావచ్చు, వాటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఫార్మ్ ఎనిమల్స్ అని కూడా చెప్తున్నాడు. ఫార్మ్ ఎనిమల్స్ అంటే ఏంటి? కౌస్ కావచ్చు, పిగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫార్మ్ ఎనిమల్స్ అనేసి చెప్తారు. బఫెలోస్ కావచ్చు, వీటికి కూడా మనకు ఇది చూపిస్తుంది, అంటే డిఫరెంట్ హార్మ్ఫుల్నెస్ అనేది చూపిస్తుంది అని అంటారు. కమింగ్ టు ది, ఇది బేసిక్గా మనం ఏం చెప్పాను చూడండి, మొత్తం కూడా యూ బ్యాక్టీరియా గురించి డిస్కస్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. యూ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ రీప్రొడక్షన్ చూద్దాం. ఫస్ట్ రీప్రొడక్షన్ కనుక చూస్తే బేసిక్గా ఈ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే బై స్పోర్స్ వల్ల జరుగుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది అంటాడు.
ఒకటి స్పోర్స్ ఫామ్ చేస్తాయి అంటారు. ఓకే. ఒక బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే అన్‌ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు, అన్‌ఫేవరబుల్ కండిషన్స్ కనబడినప్పుడు దే ప్రొడ్యూస్ ద స్పోర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫే ఉంటుంది. దాని చుట్టూ ఒక లేయర్‌ని ఫార్మ్ చేస్తే, ఈ లేయర్ చాలా రిజిడ్‌గా ఉంటుంది. ఇట్ కెన్ సర్వైవ్ అండర్ ది హైలీ ఇంపాసిబుల్ కండిషన్స్ లైక్ డ్రాట్ కండిషన్ కావచ్చు, వాటర్ లేనటువంటి కండిషన్ కావచ్చు, హై టెంపరేచర్ కండిషన్ కావచ్చు, లో హ్యూమిడిటీ కావచ్చు. అలాంటి దాంట్లో బతుకుతా ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ స్పోర్ అంటాం. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వచ్చిందో, ఆ ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? స్పోర్స్ అనేటివి జర్మినేట్ అవుతాయి. ఒకవేళ గనుక ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడితే, ఒకవేళ ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడితే ది స్పోర్స్ ఆర్ గెట్ గ్రోన్ అని చెప్తాం. అంటే జర్మినేట్ అవుతాయి అని క్లియర్‌గా చెప్పొచ్చు. జర్మినేట్ అవుతాయి అనేసి. తర్వాత దే ఆల్సో ఎగ్జిబిట్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ అనేసి చెప్తాం. సో సెకండ్‌ది మనకు సెక్సువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్‌లో మనకి యాక్చువల్‌గా బ్యాక్టీరియా గనుక చూస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద వన్ బ్యాక్టీరియా అనుకోండి. అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అనదర్ బ్యాక్టీరియా. సో దీంట్లో మనకి యాక్చువల్‌గా చూడండి హియర్ ఈస్ ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ డీఎన్ఏ దట్ ఈస్ ద ప్లాస్మిడ్ ఉంది. అండ్ ప్లాస్మిడ్ ఉంది కాబట్టి ఇది ప్లస్ రాస్తున్నా, ప్లాస్మిడ్ లేదు కాబట్టి ఇది మైనస్ రాస్తున్నా. యాజ్ యూజువల్‌గా దీంతో పాటు దీంట్లో కానీ నేటివ్ డీఎన్ఏ ఉంటుంది. హియర్ ఆల్సో నేటివ్ డీఎన్ఏ. సో ఇవి 2 ఏమవుతాయంటే దగ్గరకొచ్చేస్తాయి. ఇవి 2 కూడా ఎలా వస్తాయి? దగ్గరకొస్తాయి. యాక్చువల్‌గా వీటి మీద పిలి ఉంటుంది. పిలి అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ పిలి. సో ఈ 2 కూడా దగ్గరకొచ్చేసేసి దే ఫార్మ్ ది కాంజుగేషన్ ట్యూబ్. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అ కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. ఈ కాంజుగేషన్ ట్యూబ్ ఏర్పడిన తర్వాత ఈ సెల్ ప్లస్ ఏదైతే ఉందో, ఇది మైనస్ ఏదైతే ఉందో, ప్లస్‌లో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డీఎన్ఏ ప్లాస్మిడ్‌లో ఉన్నటువంటి ఒక స్ట్రాండ్ ఏమవుతుందంటే ఇలా బ్రేక్ అయ్యేసేసేసి ఇలా పోతుంది. ఇలా పోవడం వల్ల ఫైనల్‌గా ఏం ఏర్పడుతుంది అంటే చూడండి. సో యాజ్ యూజువల్‌గా 2 బ్యాక్టీరియాస్ ఏర్పడతాయి. ఆ 2 బ్యాక్టీరియాస్‌లో కూడా మనకు సో ఈ ప్లస్‌ది వచ్చేసేసేసి ఇలా గీస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ మైనస్ ఇది మళ్ళీ తర్వాత విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఇలా ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక ఇక్కడున్న చూడండి ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ప్లస్‌లో ఉన్నటువంటి దిస్ పార్ట్ అవతలకి పోయింది. అవతలకి పోయిన తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా ఒకటి ఇలా ఏర్పడింది. దీనిలో ఒక స్టాండ్. ఈ స్టాండ్ అనేది ఏదైతే ఉందో ఇది అవతలకి పోయింది కాబట్టి దీనిలో ఒక స్టాండ్ మాత్రం ఏర్పడుతుంది. కొత్త స్టాండ్‌ని ఈ బ్యాక్టీరియా ఒకటి ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇంకో కొత్త స్టాండ్ ఏర్పరచుకుంటుంది. కాబట్టి 2 కూడా ప్లస్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకు సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది బై ది కాంజుగేషన్ ట్యూబ్. దిస్ ప్రాసెస్ వి కాల్డ్ యాస్ ద కాంజుగేషన్ అనేసి చెప్తాం. రైట్. నెక్స్ట్ చూడండి. ఒక స్పెషల్ కేస్ ఒకటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ కాల్డ్ యాస్ ద మైకోప్లాస్మా. అండ్ సీ దిస్ మైకోప్లాస్మా గురించి డిస్కస్ చేద్దాం చూడండి. మైకోప్లాస్మా ఈస్ ద సింపుల్‌గా చెప్పాలి అంటే ఇట్స్ డిఫరెంట్ టు బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. ఇట్స్ డిఫరెంట్ బ్యాక్టీరియా ఈస్ నథింగ్ బట్ ప్రొకార్యోట్స్ అనేసి చెప్పొచ్చు. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే బ్యాక్టీరియా అయినప్పుడు కూడా నో సెల్ వాల్. బ్యాక్టీరియా అయినా కూడా దీనిలో సెల్ వాల్ ఉండదు. అండ్ దే గ్రోన్ ఎనరోబికల్లీ. ఎనరోబికల్లీ గ్రో అవుతాయి అంటాడు. అంటే ఎనరోబిక్ కండిషన్ ఉండదు. దీనికి సెల్ వాల్ ఏరోబిక్ కండిషన్‌లో అంటే ఆక్సిజన్ సమక్షంలో ఇవి గ్రో అవ్వవు. ఆక్సిజన్ లేకపోతేనే దే కెన్ గ్రో అనేసి చెప్తున్నాడు. తర్వాత దీస్ ఆర్ ది స్మాలెస్ట్ సెల్స్ అని కూడా చెప్తాం దీన్ని. స్మాలెస్ట్ సెల్స్ ఆర్ ది మైకోప్లాస్మా. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా గనుక చూస్తే దే కెన్ కాజ్ డిసీజెస్. దే కెన్ కాజ్ ద డిసీజెస్ టు ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్.
దే కెన్ కాజ్ డిసీజెస్ కాల్డ్ యాజ్ అ ప్లాంట్ యానిమల్స్కి రెండింటికి కూడా ఇవి డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఇది యాక్చువల్గా మొత్తం మనకు ఉన్నటువంటి మొనీరాస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉన్నటువంటి కంటెంట్. ఒకటి మైకోప్లాస్మా గురించి డిస్కస్ చేయాలి, రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేయాలి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ వెల్ఫేర్ ఆఫ్ ది హెట్రోబాక్టీరియా అండ్ హ్యూమన్ వెల్ఫేర్తో పాటు డిసీజెస్ ఏం కలిగజేస్తున్నాయి, మరి ఆటోట్రోప్స్ ఏమున్నాయి వాటి గురించి డిస్కస్ చేస్తాం యూ బ్యాక్టీరియాలో, అండ్ ఆర్కి బ్యాక్టీరియా ఏంటో చూస్తాం. తర్వాత జనరల్ కాన్సెప్ట్స్ వాటి యొక్క షేప్ వాటి యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తాం. ఇదే కంటెంట్ ఏదైతే నేను చెప్పానో ఇదే కంటెంట్ మనకు యాక్చువల్ స్క్రిప్ట్లో ఉంటుంది. ఒకసారి చూడండి, జస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీ అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ గో ఫర్ స్క్రిప్ట్లో ఏ విధంగా ఇచ్చున్నాడు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, కింగ్డమ్ మొనీరా లోపల బ్యాక్టీరియాస్ వస్తాయి. కొద్దిగా జూమ్ చేస్తాను ఫర్ అండర్స్టాండింగ్ ఈజీగా. సో కింగ్డమ్ బ్యాక్టీరియా ఆర్ ది సోల్ మెంబర్స్ ఆఫ్ ది కింగ్డమ్ మొనీరా. అంటే మొనీరా లోపల బ్యాక్టీరియాస్ ఆర్ ది సోల్ మెంబర్స్, అంటే అవి మాత్రమే ఉంటాయని అర్థం. దే ఆర్ ద మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద నథింగ్ బట్ ఏంటి, ఎక్కువగా ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అంటాడు. సార్ మీకు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎనిమల్స్లో కనుక చూస్తే సార్ మనకి యాక్చువల్గా ఆర్థ్రోపోడా ఎక్కువ ఉందంటే ఆర్థ్రోపోడా కన్నా ఇవి ఎక్కువ ఉంటాయని అర్థం. ఓకేనా, అబండెంట్ మైక్రో ఆర్గానిజం ఇవి ఏంటి అంటే ఆర్థ్రోపోడా అనేది ఎనిమల్స్ సంబంధించింది. ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూస్తే బ్యాక్టీరియా అక్కర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్, ప్రతి ప్లేస్లో ఉంటాయి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రజెంట్ ఇన్ ద హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్. కొంత సాయిల్ కనుక తీసుకున్నారనుకోండి, బయట బయట దొరికేటువంటి మట్టి, దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ కనబడతాయని చెప్తున్నాడు. ఇదే చెప్తున్నాం. దే ఆల్సో లైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్, అంటే నార్మల్గా కండిషన్స్లో బతికేటువంటి హ్యాబిటేట్స్ కాకుండా ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్లో బతుకుతాయి ఇవి అని అన్నాడు. సచ్ యాజ్ హాట్ స్ప్రింగ్స్ అనొచ్చు, అండ్ డిజర్ట్స్ ఎడార్లు అనొచ్చు, స్నో కవర్ మంచు కావచ్చు, డీప్ ఓషన్ హై ప్రెషర్ ఉంటుంది అక్కడ కూడా బతుకుతాయి. వేర్ వెరీ ఫ్యూ అదర్ లైఫ్ ఫార్మ్స్ కెన్ సర్వైవ్. ఇక్కడ యాక్చువల్గా చాలా తక్కువ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ బ్యాక్టీరియా, అదర్ ఫార్మ్స్ లైక్ ఎనిమల్స్ కూడా కొన్ని డీప్ ఓషన్లో ఉంటాయి కదా, అలాంటి అక్కడ చాలా తక్కువ ఎనిమల్స్ బతుకుతాయి, తక్కువ ప్లాంట్స్ బతుకుతాయి, అలాంటి ప్లేస్లో కూడా ఇవి బతుకుతున్నాయని చెప్తున్నాడు. తర్వాత మెనీ ఆఫ్ దెమ్ లైవ్ ఇన్ ఆర్ ఆన్ ది ఆర్గానిజమ్స్ యాజ్ అ పారసైట్స్. ఇవి పారసైట్స్ గా కూడా బతుకుతాయి. ఓకే, మనకు డిసీజ్ కలెక్ట్ చేస్తున్నాయి కదా, దే కాల్డ్ యాజ్ అ పారసైట్స్ సింపుల్ గా. నెక్స్ట్ అని చూస్తే బ్యాక్టీరియా గ్రూప్ అండర్ ద 4 కేటగిరీస్ అన్నాడు. బ్యాక్టీరియాస్ని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ దియర్ షేప్ని బేస్ చేసుకొనేసేసి. దానిలో స్పెరికల్ షేప్ ఉంటే కోకస్ అంటారు. లైక్ మనకు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద కోకస్ అంటున్నాం. నెక్స్ట్ కానీ చూస్తే రాడ్ షేప్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as a బ్యాసిలస్ అంటాం. ఇక్కడ యాక్చువల్లీ ఇలా ఉంది, రాడ్ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, దిస్ వన్ ఇస్ రాడ్, దిస్ వన్ ఇస్ రాడ్, దిస్ వన్ ఇస్ రాడ్. అండ్ రాడ్ షేప్ లో మనకు స్పోర్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ స్పోర్స్ ఎలా ఫామ్ అవుతుంది. అలా కాకుండా కామా షేప్ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as a విబ్రియో అని చెప్తున్నాం. అండ్ స్పైరల్ షేప్ ఉంటే స్పైరల్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ as a కామా షేప్, దిస్ ఇస్ కాల్డ్ as a స్పైరల్ షేప్. బేసిక్గా స్పైరల్ ఇలా 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 గీసిన స్పైరల్ అవుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ ఇలా ఇలా కూడా ఉంటాయి, దట్స్ ఆల్సో స్పైరల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. దో ద బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ ఇస్ వెరీ సింపుల్. చూడడానికి బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ సింపుల్గా ఉన్నా, ఓకే, దే ఆర్ వెరీ కాంప్లెక్స్ బిహేవియర్. చాలా చాలా ఇంపార్టెంట్, కాంప్లెక్స్ బిహేవియర్ ఉంటుంది అంటాడు. వెన్ కంపేర్ టు అదర్ ఆర్గానిజం, కంపేర్ టు అదర్ ఆర్గానిజమ్స్తో పోల్చినప్పుడు ఇవి కాంప్లెక్స్ బిహేవియర్ అని చూస్తాయి. నెక్స్ట్ చూడండి, బ్యాక్టీరియా యాజ్ అ గ్రూప్ షోస్ ద మోస్ట్ ఎక్స్టెంట్ మెటబాలిక్ డైవర్సిటీ. మెటబాలిక్ డైవర్సిటీ వేరే ఆర్గానిజమ్స్తో పోల్చినప్పుడు దీనిలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటాడు. సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా, దాని కనెక్షనే కొన్ని ఆటోట్రోప్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ దే కెన్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ ద ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటాడు. లైట్ ఎనర్జీ కావచ్చు అండ్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, దీస్ ఆర్ కాల్డ్ as ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కదా, అలాగా. తర్వాత దే మే బి ఫోటోసింథటిక్ అంటాడు. ఓకే, ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ అంటాడు. ఫోటోసింథసిస్ యూజ్ చేసుకుంటుంది అండ్ లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. లేదు అంటే కీమోసింథటిక్, అంటే నథింగ్ బట్ కీమోసింథటిక్ ఆటోట్రోప్స్. దే కెన్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్స్. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం, మనకు నైట్రోజన్ కావచ్చు, సారీ అమోనియా కావచ్చు, లైక్ అలాంటిది కావచ్చు, హైడ్రోజన్ సల్ఫేట్ కూడా కావచ్చు, అలాంటి వాటిని యూజ్ చేసుకుంటాం. తర్వాత ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ హెట్రోట్రోప్స్. మెజారిటీ బ్యాక్టీరియాస్ మనకు ఆటోట్రోప్స్ కాదు, హెట్రోట్రోప్సే ఉంటాయి. ఎందుకంటే దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. హెట్రోట్రోప్స్ అంటేనే దాని అర్థం అది.
అండ్ లేదు అంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫర్ ది ఫుడ్ అనే దాని గురించి చెప్తా ఉన్నాడు. ఒకటి బతికితే లైవ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మీద బతుకుతాయి. లేదంటే చనిపోయినటువంటి ఆర్గానిజం మీద బతికి డీకంపోజర్స్‌గా ఉంటాయి. లేదంటే సాప్రోఫైట్స్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ క్లాసిఫికేషన్ చూస్తే ఫస్ట్ మనకు ఆర్కిబ్యాక్టీరియా వస్తుంది. ఈ ఆర్కిబ్యాక్టీరియా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లోనే పెరుగుతుంది అని చెప్తున్నాం. సో చూడండి. So these bacteria are special since they live in some almost harsh habitats such as the extreme salty area. ఓకే. చాలా ఎక్కువ సాల్ట్ ఉన్నటువంటి ఏరియాలో పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ద హాలోఫైల్స్ అంటాం. అండ్ హాట్ స్ప్రింగ్స్ అంటే ఎక్కువగా వేడి నీటికి ఉంటారంటాం. వేడిగా వాటరు మనకు హై టెంపరేచర్ 100 డిగ్రీస్ దాటిన తర్వాత ఏ విధంగా అయితే వేపర్స్ వస్తుందో అలాంటి కండిషన్స్‌లో బతికేటువంటి బ్యాక్టీరియా థర్మో ఎసిడోఫిల్స్ అంటాం. అండ్ మార్షీ ఏరియాస్ అంటే ఎప్పుడు తడిగా ఉండేటువంటి కండిషన్‌లో బతుకుతా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాస్ మనకు మిథనోజియన్స్ అంటాం. ఇక్కడ ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా క్వెషన్ వచ్చే చాయిస్ అయితే ఉంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఆర్కిబ్యాక్టీరియా డిఫర్ ఫ్రమ్ ది అదర్ బ్యాక్టీరియా ఇన్ హ్యావింగ్ ద డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఫీచర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దియర్ సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్. ఆర్కిబ్యాక్టీరియా అదర్ బ్యాక్టీరియాస్‌తో కంపేర్ చేసినప్పుడు సెల్ వాల్ కంపోజిషన్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల మాత్రమే అవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనకు హాట్ స్ప్రింగ్స్‌లో గానీ, సాల్టీ కండిషన్స్‌లో గానీ, మార్ష్ ఏరియాలోను బతుకుతున్నాయని చెప్తాడు. నెక్స్ట్ చూస్తే మిథనోజెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గట్. ఓకే. ఆఫ్ సెవరల్ రూమినెంట్ యానిమల్స్ సచ్ యాస్ ద కౌస్ కావచ్చు, బఫెలోస్ కావచ్చు. ఈ మిథనోజెన్స్ అనేటివి స్పెషలైజ్డ్ బ్యాక్టీరియాస్. ఇవి మార్షీ ఏరియాలోనే బతుకుతాయి అంటాడు. గట్ ఆఫ్ ది కౌస్ కావచ్చు మనకు అండ్ బఫెలోస్ కావచ్చు. ఈ ఏరియాలో వీటి యొక్క గట్‌లో బతుకుతాయి. అంటే కడుపులో బతుకుతాయి అనేసి అర్థం. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ బయోగ్యాస్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేస్తాయి ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ దీస్ యానిమల్స్. డంగ్ అంటే ఏంటి? మనకు పేడ. ఓకే. తన బాడీలో ఉన్నటువంటి పేడ లోపల ఇది పెరగడం వల్ల మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెప్తాం. నెక్స్ట్ కమింగ్ టు ది యూబ్యాక్టీరియా గురించి డిస్కస్ చేద్దాం మనం. యూబ్యాక్టీరియా గురించి డిస్కస్ చేస్తే ఒకటి మన క్లాసిఫికేషన్ యాస్ పర్ ది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా ఉంది అంతే. సో ఇక్కడ మనకి యూబ్యాక్టీరియా గురించి చేస్తే దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూబ్యాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియాస్ ఆర్ ప్రెజెంట్. ఒకటి 2 కాదు కొన్ని థౌసండ్స్ ఉన్నాయంటారు. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ రిజిడ్ సెల్ వాల్. దీని యొక్క క్యారెక్టర్ ఏంటి? రిజిడ్ సెల్ వాల్ ఉండడం. ఒకవేళ గనుక మొటైల్ అయితే, ఒకవేళ గనుక అది కదులుతా ఉంటే దానికి ఫ్లాజెల్లా ఉంటుందని చెప్తా ఉన్నారు. రైట్. తర్వాత ద సైనోబాక్టీరియా ఒక స్పెషలైజ్డ్ బ్యాక్టీరియా గురించి యూబ్యాక్టీరియాలో ఒక స్పెషలైజ్డ్ బ్యాక్టీరియా ఎస్పెషల్‌గా ఆటోట్రోప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఆల్సో కాల్డ్ యాస్ అ బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. అదర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సైనోబాక్టీరియాకి అదర్ నేమ్ ఏంటి మనకు? బ్లూ గ్రీన్ ఆల్గే. రైట్. తర్వాత ఈ ఈ వీటి లోపల ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్లోరోఫిలియే. దట్ ఈస్ సిమిలర్ టు ది ప్లాంట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్‌లో ఉన్నటువంటి క్లోరోఫిలియే అని దీనిలో ఉంటుంది. కాకపోతే ప్లాంట్స్‌లో మనకు ప్లాస్టిడ్స్ ఉంటాయి. నథింగ్ బట్ క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఉంటుంది. దీనిలో క్లోరోప్లాస్ట్ ఉండదు. ఓన్లీ పిగ్మెంట్ మాత్రం క్లోరోఫిలియే ఉంటుంది. దీస్ ఆర్ ది ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్. ఆల్మోస్ట్ చెప్పిన నేను లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. గ్రీన్ ప్లాంట్స్‌లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఉంది కాబట్టి ప్లాంట్స్ లాగానే ఫోటోసింథసిస్ చేసుకుంటాయి. తర్వాత చూడండి ది సైనోబాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్. డెఫినెట్‌లీ యూనిసెల్యులర్ గానే ఉంటాయి. దిస్ ఈస్ ద వన్ సైనోబాక్టీరియా. దిస్ ఈస్ ద వన్. దిస్ ఈస్ ద 2. మనం గనుక చూస్తే దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 2, దిస్ ఈస్ ద 3, 4, 5 లైక్ దిస్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని కలిసిపోయి ఉన్నాయి కాకపోతే అంతకు మించి ఏం లేదు. సో అండ్ కాలనీస్‌గా ఫార్మ్ చేస్తాయి అంటాడు. అండ్ ఫిలమెంటస్ ఇక్కడ ఉన్నది వచ్చేసేసి మనకు ఫిలమెంటస్ సైనోబాక్టీరియా. ఇది ఫ్రెష్ వాటర్‌లో ఉంటుంది. లేదంటే మెరైన్ వాటర్‌లో ఉంటుంది. లేదంటే భూమి మీద టెరెస్ట్రియల్‌లో ఉంటుంది. ఆల్గే అంటారు. టెరెస్ట్రియల్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే బేసికల్లీ ఇట్ ఈస్ సింపుల్‌గా చెప్పాలి అంటే మనకేంటి ఇక్కడ బ్యాక్టీరియా కింద చదువుతున్నాం. మరి ఆల్గే అనేది ప్లాంట్స్ కదా! దీన్ని ఎందుకు అంటారంటే ఇనీషియల్ కండిషన్స్‌లో ఇది యాక్చువల్‌గా ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళేసి ఆల్గేలో పెట్టారు. కానీ తర్వాత ఆల్గే గనుక చూస్తే దే ఆర్ ది బ్యాక్టీరియా ఏమంటారు? యూకారియోట్స్. దీన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రోకారియోట్ అని తెలిసింది. తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి మనకి ఈ విధంగా ఉందని చెప్తా ఉన్నారు. రైట్. ఆ విధంగా. నెక్స్ట్ చూడండి. ద కాలనీస్ ఆర్ జనరల్లీ సరౌండెడ్ బై ద జెలాటినియస్ షీత్ అంటారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక షీత్ చెప్పినాను. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మ్యూసిలేజినస్ షీత్ అంటారు. జెలాటినస్ షీత్ అయితే ఉంది. తర్వాత దే ఆఫెన్ ఫార్మ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. ఇక్కడ పొల్యూటెడ్ వాటర్ బాడీస్‌లో ఇది బ్లూమ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. అంటే ఎక్కువ గ్రోత్ అవుతుంది అనేసి అర్థం. పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉందంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉందనేసి అర్థం. నెక్స్ట్ చూడండి సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ యాస్ హెటెరోసిస్ట్.
ఓకే. అట్మాస్ఫియరిక్‌లో ఉన్నటువంటి నైట్రోజన్‌ని ఒక స్పెషలైజ్డ్ సెల్స్‌లో ఇది హెటెరోసిస్ట్ అనేటువంటి దిస్ పార్ట్ హెటెరోసిస్ట్ అనే దానిలో ఇది ఫార్మ్ చేస్తుందనేసి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ మరి ఈ సైనోబాక్టీరియా ఎగ్జాంపుల్ నాస్టాక్ అండ్ అనబినా. అనబినా, నాస్టాక్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్. తర్వాత సైనోబాక్టీరియా ఇస్ నథింగ్ బట్ ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ తర్వాత మళ్ళీ కీమోసింథటిక్ ఆటోట్రోప్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. చూడండి. సో దీస్ ఆర్ ది బ్యాక్టీరియా నో డౌట్. ఆక్సిడైజ్ అంటే బ్రేక్ డౌన్ వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. ఓకే. ఇనార్గానిక్ సబ్స్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది నైట్రోజన్స్, నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ అండ్ అమ్మోనియా ఇంతకుముందే డిస్కస్ చేసాం. వీటిని బ్రేక్ చేయడం వల్ల వచ్చేటువంటి యూజ్ ద రిలీజ్డ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇవి బ్రేక్ చేయడం వల్ల రిలీజ్ అయినటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. దేనికోసం? ఫర్ దియర్ ఏటీపీ ప్రొడక్షన్. ఏటీపీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసుకుంటారు. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. కెమికల్స్ యూజ్ చేసేసి ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకుంటారు. దే ప్లే గ్రేటర్ రోల్ ఇన్ రీసైక్లింగ్ న్యూట్రియన్స్ లైక్ నైట్రోజన్‌ని మనకు రీసైకిల్ చేస్తాయి. ఫాస్ఫరస్‌ని రీసైకిల్ చేస్తాయి. ఐరన్‌ని రీసైకిల్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ సల్ఫర్‌ని కూడా మనకు రీసైకిల్ చేస్తాయి. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్‌గా ఆటోట్రోప్స్ గురించి డిస్కషన్. నెక్స్ట్ కమింగ్ టు ది హెటెరోట్రోప్స్ చూడండి. హెటెరోట్రోప్ బ్యాక్టీరియా ఈ మోస్ట్ అబండెంట్ అన్ని బ్యాక్టీరియా కన్నా అబండెంట్ ఈ మనకు యాక్చువల్‌గా ఆటోట్రోప్స్ కన్నా అట్ ద సేమ్ టైమ్ ఆర్కీ బ్యాక్టీరియా కన్నా ఆటోట్రోప్స్ కన్నా ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ కన్నా కీమోసింథటిక్ ఆటోట్రోప్స్ కన్నా అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది ఏంటి? హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియా. సో ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. డీకంపోజర్స్ అంటే ఏంటి? దే డీకంపోజ్ ది డెడ్ ఎనిమల్స్ అనేసి. అలాంటి కండిషన్స్‌లో ఇవి హెల్ప్ చేస్తా ఉంటాయి. తర్వాత మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ద సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఆన్ ది హ్యూమన్ అఫైర్స్. హ్యూమన్ అఫైర్‌తో సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాడు. ఏ విధంగా చూడండి. హెల్ప్‌ఫుల్ థింగ్స్ చూడండి. ఫస్ట్ హెల్ప్‌ఫుల్ ఇన్ మేకింగ్ ద కర్డ్ ఫ్రమ్ ద మిల్క్. ఓకే. లాక్టోబాసిల్లస్ చెప్పాను. యాంటీబాడీస్, యాంటీబయోటిక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది కూడా డిస్కస్ చేసాం. నైట్రోజన్ ఇన్ ద లెగ్యూమ్ రూట్స్ అనేసి చెప్తున్నాడు. ఇది కూడా డిస్కస్ చేసాం. ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాయి అనేసి. నెక్స్ట్ గాని చూస్తే సమ్ ఆర్ పాథోజన్స్ కాజింగ్ డ్యామేజ్ టు హ్యూమన్ బీయింగ్స్. కొన్ని వచ్చేసేసి పాథోజన్స్‌గా ఉంటాయి. ఇంతకుముందు హెల్ప్ చెప్పాము. ఇప్పుడు వచ్చేసేసి దాని యొక్క డిసీజెస్ చెప్తున్నాం. హ్యూమన్ బీయింగ్స్‌కే కాదు క్రాప్స్‌కు ఇవి డ్యామేజ్ చేస్తాయి. ఫార్మ్ యానిమల్స్‌కి డ్యామేజ్ చేస్తాయి. పెట్స్‌కి మనకు డ్యామేజ్ చేస్తాయి అంటారు. ఎగ్జాంపుల్ మనకు కలరా వచ్చింది. విబ్రియో కలరా, సాల్మొనెల్లా టైఫాయిడ్, టెటానస్, తర్వాత సిట్రస్ క్యాంకర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ డిసీజెస్ అన్నీ కూడా చూడండి. కలర్ వచ్చేసి హ్యూమన్స్, టైఫాయిడ్ హ్యూమన్స్, టెటానస్ వచ్చేసి కోరింత దగ్గర చిన్న పిల్లల్లో వస్తుంది. సిట్రస్ క్యాంకర్ మనకి యాక్చువల్‌గా ప్లాంట్స్‌కి వస్తుంది. ఆర్ వెల్ నోన్ డిసీజెస్ కాజ్డ్ బై ద డిఫరెంట్ బ్యాక్టీరియా. ఓకే. డిఫరెంట్ బ్యాక్టీరియా ఈ కలిగజేసేటువంటి డిసీజెస్ వాటి గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ గాని చూస్తే రీప్రొడక్షన్ చూడండి. బ్యాక్టీరియా కెన్ రీప్రొడ్యూస్ మెయిన్‌లీ బై ద ఫిజన్ అంటాడు. ఓకే. ఇది చెప్పడం మర్చిపోయాను నేను. దిస్ ఇస్ ద బ్యాక్టీరియా. అది ఫిజన్ అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బ్యాక్టీరియా అనుకోండి. ఒక బ్యాక్టీరియా ఇలా ఉందనుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు దిస్ బ్యాక్టీరియా దాని మొత్తం సైజ్ పెరిగేసేసి ఏం చేస్తుందంటే ఇట్లా 2గా డివైడ్ అవుతుంది. ఇలా 2గా డివైడ్ అవుతుంది. మళ్ళీ దిస్ వన్ దట్ కన్వర్ట్ ఇంటూ లైక్ దిస్ అండ్ దిస్ వన్ దట్ కన్వర్ట్ ఇంటూ లైక్ దిస్. సో ఈ విధంగా ఒక బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియానే 2గా డివైడ్ అవ్వడం వల్ల దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద మనకు బైనరీ ఫిజన్ అని చెప్తాం. ఫిజన్ అంటే విడిపోవడం అనేసి. 2గా విడిపోవడం. రైట్? సో ఇది మనకి యాక్చువల్‌గా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. డివైడింగ్ బ్యాక్టీరియా ఏ విధంగా డివైడ్ అవుతుందనేసి. దీనిలో డీఎన్ఏ ఉంది. దీనిలో కూడా డీఎన్ఏ ఉంది. రైట్? సో సమ్ టైమ్స్ అండర్ అన్‌ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే ఏర్పడతాయో అన్‌ఫేవరబుల్ ఏంటంటే వాటర్ కరెక్ట్‌గా లేకపోవడం, ఫుడ్ కరెక్ట్‌గా లేకపోవడం, షెల్టర్ కరెక్ట్‌గా లేకపోవడం అలాంటి కండిషన్స్‌లో దే ప్రొడ్యూస్ ద స్పోర్స్. ఇంతకుముందు బాసిల్లస్‌లో స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యేది చూపించాం కదా! అక్కడ. రైట్ అట్లాగే. తర్వాత దే ఆల్సో రీప్రొడ్యూస్ బై ఏ సార్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. నాట్ సెక్షువల్ రీప్రొడక్షన్‌ని కూడా చూపిస్తాయంటాడు. బడ్డింగ్ ఒకటి సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ స్పోర్ ఫార్మేషన్, సెక్షువల్ రీప్రొడక్షన్ 3 ఈ విధంగా చేస్తుంది. బై అడాప్టింగ్ ఏ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ DNA ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు ది అనదర్ బ్యాక్టీరియం. దిస్ ప్రాసెస్ ఈస్ వి కాల్డ్ యాస్ ఎ కాంజుగేషన్ అన్నాం. ఏం చెప్పాం మనం? కాంజుగేషన్. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సరిపోయింది. ఇక లాస్ట్ కాన్సెప్ట్ చూడండి మైకోప్లాస్మా గురించి ఇచ్చాడు. ద మైకోప్లాస్మా ఆర్ ది ఆర్గానిజం దట్ కంప్లీట్‌లీ ల్యాక్ ద సెల్ వాల్. సెల్ వాల్ ఉండవు ఇవి. కానీ బ్యాక్టీరియాలో ఇచ్చినాడు. అంటే ఈ ప్రోకారియోట్ కాబట్టి దీనిలో పెట్టాడు. యూనిసెల్యులర్ ప్రోకారియోట్ కాబట్టి దీనిలో పెట్టాడు అంతే. కాకపోతే సెల్ వాల్ లేదు కాబట్టి దీన్ని బేసిక్‌గా తీసుకెళ్ళేసి ఎక్కడ పెట్టవచ్చు? మనకి ప్రొటిస్టాలో పెట్టొచ్చు. కానీ ప్రొటిస్టాస్ ఆర్ యూకారియోట్స్. అందుకోసం దీన్ని తీసుకొచ్చి ప్రొకారియోట్ అనే ఒకే ఒక కాన్సెప్టే ఇక్కడ పెట్టాడు. తర్వాత చూడండి దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్
సెల్స్ నోన్ అంటాడు. మనకు తెలిసినటువంటి లివింగ్ సెల్స్‌లో అన్నిట్లో కన్నా బ్యాక్టీరియా కన్నా చిన్నది మనకు మైకోప్లాస్మా అనేసి. కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా బతకగలుగుతుంది అంటాడు. మెనీ మైకోప్లాస్మాస్ ఆర్ పాథోజెనిక్ అంటే డిసీజ్ కలుగజేస్తాయి. అవి యానిమల్స్‌కి కలుగజేయొచ్చు, ప్లాంట్స్‌కి కలుగజేయొచ్చు. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి యాక్చువల్‌గా కంప్లీట్ మొనీరా అనేది మనకు వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే క్లియర్‌గా తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. కొద్దిగా కేర్‌ఫుల్‌గా, డీటెయిల్‌గా ఈ లెసన్ గనుక మీరు ఫోకస్ చేసి వింటే ఆటోమేటిక్‌గా మంచి స్కోర్ అయితే అవుతుంది. ఓకే. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రొటిస్టా అనే దాని గురించి చూద్దాం. దానిలో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ ప్రొటిస్టాని కొద్దిగా జాగ్రత్తగా వినండి. తర్వాత ఫంగై కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. ఐ హోప్ ఇదంతా క్లియర్‌గా ఉందనేసి అనుకుంటున్నాను. మీకు గనక క్లారిటీగా అనిపించింటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో లవ్ సింబల్ అయితే ప్రొవైడ్ చేయండి. దానివల్ల నాకు కొంత ఎనర్జీ వస్తుంది. ఇంకా మంచి క్లాసులు చెప్పడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. దెన్ our followers will be benefited. Thank you very much.